ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుందని మీరు సర్వే చేశారు. చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే అసలు రాజకీయాల్లో లేని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంట్లో లాగారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ముందు తీసుకురా. ఒక టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్టవచ్చు, జనసేన అట్టవచ్చు, టీడీపీ వాళ్ళు అట్టవచ్చు. బట్ నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు పాయింట్. లాస్ట్ టైం 164 సీట్స్ మరి ఇప్పుడు అన్ని సీట్స్ వస్తాయా, ఇంకా పెరిగే ఛాన్స్ 100% మెజారిటీ టీడీపీ వాళ్ళు ఎక్కువ గెలిచారు కాబట్టి ఇప్పుడు మీరు పర్సెంటేజ్ పరంగా చూస్తే టీడీపీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు 88 మంది ఉన్నారు. వాళ్ళలో వ్యతిరేకత ఇంకా ఎక్కువ ఉంది అని దాదాపు 15 సీట్లకి వైఎస్ఆర్సీపీ కొనుక్కుంటారు. సో ఇక్కడ సీట్లు వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఉండేది రెండు పార్టీల సిస్టమ్ జరుగుతుంది. కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ జరుగుతుంది కాబట్టి మీరు అడిగిన ప్రశ్న కూడా దాని టువార్డ్స్ అదే కదా. సో 10 సీట్ల వరకు ఇక్కడ కోల్పోతుంది. సో మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఏమైనా సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే మీరు ఆల్రెడీ సర్వే చేశారు కాబట్టి ఇప్పటికిప్పుడైతే అంత పొజిషన్ డ్యామేజ్ కదండి. బట్ మోర్ డ్యామేజ్ ఎమ్మెల్యేస్ మధ్య నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోతుంది. సరే ఇది 2 చక్రాలు బండి లాంటిది. ఈ 2వ చక్రం ఫాస్ట్ కదలాలంటే ఈ స్ట్రక్చర్ కావాలి. మొదటి చక్రంలో పవన్ కళ్యాణ్ చేసుకుంటా పోతారు. 2వ చక్రం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే 2 చక్రాలు సమంగా ఫాస్ట్ దాదాపు 10 నియోజకవర్గాల్లో కూటమి రాదు. అదే 10 సీట్లు కోల్పోతుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామకృష్ణ. కేకే సర్వే మరి 2024 ఎన్నికల రిజల్ట్స్ మీద సర్వే చేసిన ఈ కేకే సర్వే మరి రిజల్ట్స్లో 100% యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వడంలో సక్సెస్ఫుల్ అయింది. సో మరి దాని తర్వాత 1 ఇయర్ తర్వాత 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అని కూడా ఒక సర్వే పెట్టడం జరిగింది. ఆ రిజల్ట్స్లో చాలామంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. వీటన్నిటిని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు కేకే సర్వే ఎండి కేకే గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీరు కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పరిపాలన సర్వే చేశారు కదా. సో అందరూ కూడా డౌట్ ఏంటంటే మీరు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఏ అంశాల మీద ఇలాగా సర్వే చేశారు అన్నదానికి అందరికీ డౌట్. సో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు? కూటమి ప్రభుత్వం మీరు చేయలేదండి. ఓవరాల్గా నియోజకవర్గం సెంట్రిక్గా తీసుకున్నాం. 170 నియోజకవర్గాలు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం అనుకోండి. మోస్ట్లీ ఇప్పుడు మీరు నేను కంటెస్ట్ చేస్తుంటే మీ మీద మీకు ఎన్ని ఓట్లు పడితే నాకు అది ఉంటుంది ఎక్కువ. బట్ ఇది 360 degrees కవర్ చేయాలి కాబట్టి ఇది మోర్ డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు 1 ఇయర్ అయింది కాబట్టి నియోజకవర్గం సెంట్రిక్గా తీసుకొని నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, అక్కడ మండలాలు ఏం కోరుకుంటున్నాయి, ఎమ్మెల్యే గారి అవైలబిలిటీ ఎలా ఉంది, ఎమ్మెల్యే కాకుండా ఇంకెవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో అది వేరే పార్టీ నుంచి అయితే బాగుంటుందా, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది, ఏ ప్రామిస్ చేశారు, ఏ బూత్ ఏ విలేజ్లో ఏం కోరుకుంటున్నారు, ఇట్లా నియోజకవర్గం సెంట్రిక్గా చేసాం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కోసం చేయడం కాదు, ఆల్ ఓవర్ ఇండియా 4000 నియోజకవర్గాలు కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు paraville.com అనే వెబ్సైట్లో ప్రస్తుతానికి రాయలసీమ అనేది రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు జూన్ 12 అంటే నిన్న, ఈరోజు జూన్ 13 మనం మాట్లాడుకున్న టైము. ఇప్పుడు ఆల్రెడీ కడప పార్లమెంట్ రిలీజ్ చేసాం, అనంతపురం పార్లమెంట్ రిలీజ్ చేసాం. మోస్ట్లీ ఎండ్ ఆఫ్ ది డే ఆర్ రేపు మార్నింగ్కి కంప్లీట్ రాయలసీమ రిలీజ్ చేస్తున్నాం. ఇంకా 1 or 2 daysలో ఆంధ్రప్రదేశ్ మొత్తం రిలీజ్ చేస్తున్నాం. సో ఇది నియోజకవర్గ సెంట్రిక్గా చేసుకున్న డేటా. సో మీరు ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే 19 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పారు. సో మరి అవుట్ ఆఫ్ 88 అంతే. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు 88 మంది ఉన్నారు. వాళ్ళలో వ్యతిరేకత ఇంకా ఎక్కువ ఉంది అంటున్నాను. అంటే ప్రాక్టికల్గా కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తారు అనుకోండి, ఆబ్వియస్లీ కొంచెం తడబాట్లు, ఇష్యూస్, ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మీరు రన్ చేయగలుగుతారు షో ఈజీగా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంటే ఆ కలిసే నెట్వర్క్లో ఆల్రెడీ ప్రతి పార్టీకి నెట్వర్క్ ఎప్పటి నుంచో ఫామ్ అయిపోయింది. ఈ నెట్వర్క్లో మీరు ఫస్ట్ టైం వచ్చే ఎమ్మెల్యే. సో మీకున్నటువంటి సర్కిల్ ఆ ఉన్న సర్కిల్లో ఎక్కడో ర్యాషెస్ వస్తాయి. ప్లస్ కూటమితో వచ్చారు కాబట్టి 2-3 పార్టీలు కలుపుకెళ్ళాలి, ఆ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ పాజిటివ్ సైడ్ అంటే బిల్డ్ చేసుకునే సైడ్. నెగిటివ్ సైడ్ కూడా లెట్స్ సే మీరు కరప్షన్ చేస్తున్నారు అనుకోండి, ఎనీ సెటిల్మెంట్, కరప్షన్, పర్సంటేజ్లు ఇవన్నీ ఓపెన్గా నెంబర్లు పక్కన పెడితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి చాప కింద నీలాగా చేసేదానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పర్టైజ్ ఉంటుంది, నెట్వర్క్ ఏర్పరుచుంటారు. మీరు దాంతో మాట్లాడండి, మీరు ఈ సెక్షన్ చూసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇస్తే ఏమవుద్దు అని చెప్పి తనే మొత్తం చూసుకుంటూ ఉంటారు. తెలియకుండానే అది నియోజకవర్గం చిన్నది కాబట్టి, ప్లస్ రాష్ట్రంతో పోలిస్తే, ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి నెట్వర్కింగ్, వాట్సాప్ వీటిలో కాబట్టి టక్కన ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా పాస్ అయిపోతుంది. నెగిటివిటీస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కంపేరిటివ్ 5 years బ్యాక్తో కంపేర్ చేస్తే. అంటే 19 మంది ఎమ్మెల్యేలు అన్నారు కదా సార్, ఒకే పార్టీ చెందిన వాళ్ళు సార్? లేదు, ఆబ్వియస్లీ మల్టిపుల్ పార్టీస్. దాంట్లో మల్టిపుల్ పార్టీస్ ఆబ్వియస్లీ మెజారిటీ టీడీపీ వాళ్ళు ఎక్కువ గెలిచారు కాబట్టి ఇప్పుడు మీ పర్సంటేజ్ పరంగా చూస్తే టీడీపీ ఎక్కువ ఉంటారు.
సో 90% జనసేన వాళ్ళు కూడా జనసేన వాళ్ళు ఉంటారు. ఓకే, జనసేన అలాగే టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ కొన్ని యాడ్ అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ గెలిచిన సీట్లే ఇంకా లాస్ట్ పీక్ ఉన్న 11 సీట్లు పరాకాష్ఠగా ఉన్న సీట్లు అనమాట. పులివెందుల నుంచి ఆదోర్ నుంచి ఏదైనా కానీ. సో ఇవి ఫేవర్గా ఉంటాయి. ఈవెన్ నెగిటివిటీ వచ్చినప్పటికి కూడా తగ్గుతుంటుంది, ఎమ్మెల్యే అవైలబిలిటీ కానీ వాటి మీద తగ్గుతుంటుంది. బట్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ నియోజకవర్గాలు. సార్ మీరు ఈ సర్వే చేసి అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు సార్. అంటే ఇప్పుడు కూటమిని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుందని మీరు సర్వే చేశారు. చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే అసలు రాజకీయాల్లో లేని జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎందుకు ఇందులో లాగారు అని ఒక నెగిటివిటీ అయితే అంటే లోకేష్ గారికి వీళ్ళకి చిచ్చు పెట్టడానికి ఇలా చేస్తున్నారా, వేరే పార్టీ తరఫున సర్వే చేశారనే వచ్చి ఉంటాయి. సో దాని చిన్న కరెక్షన్, థిన్ లైన్ డిఫరెన్స్. సర్వే చేసింది కూటమి తరపున సిబిఎన్ కాకుండా ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది అన్న ప్రశ్న. బట్ దీని సెంట్రిక్ కాదు. మనం తీసుకున్నటువంటి చాలా అంశాల్లో 35-36 ప్రశ్నలు క్వాలిటేటివ్లో పక్కన పెడితే క్వాంటిటేటివ్లో ఉన్న 35 ప్రశ్నలు. క్వాంటిటేటివ్ అంటే 1 to 1 అడిగిన ప్రశ్నకి క్వాంటిటేటివ్ కింద వస్తాయి, ఇన్ని శాంపుల్స్ అని వస్తాయి. క్వాలిటేటివ్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని, ఎమ్మెల్యే కావచ్చు, మండల స్థాయి లీడర్ కావచ్చు, కొన్ని ఊర్లలో ప్రామినెంట్ లీడర్స్ కావచ్చు, వాటితో కూర్చొని 1 to 1 ఇంటర్వ్యూస్ పెట్టుకొని మనం 1 గంట 1.5 గంట అంత మాట్లాడి రాసుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, అది క్వాలిటేటివ్. సో దీంట్లో ఉన్న ఒక అంశమే పాయింట్. క్వశ్చన్కి మీ పాయింట్కి వస్తే అంటే క్వశ్చన్ కరెక్ట్ చేశాను. సమాధానం చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ముందుకు తీసుకురావాలనో, లేకపోతే లోకేష్ గారిని పైకి పెట్టాలనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలనో పెంచాలనో ఈ ఉద్దేశంతో ఉండదండి. ఆ ఉద్దేశంతో ఉంటే మేము ఇక్కడ కూర్చోలేము ఇంతమంది వచ్చి. ఎందుకంటే గడిచిన మనం 2 టర్మ్స్గా చేసిన విధానం కానీ, నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కానీ, వేలాదిగా మాట్లాడిన విషయం కానీ, నెంబర్కి ఎమోషన్ ఉండకూడదు, పాయింట్ మాట్లాడాలి. ఒక టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్టవచ్చు, జనసేన అట్టవచ్చు, టీడీపీ వాళ్ళు అట్టవచ్చు. బట్ నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాయింట్లో మనం లెఫ్ట్ టు రైట్ తిరగకూడదు, అది స్టాండ్గా చెప్పాలి, పాయింట్ చెప్పాలి క్లారిటీగా. దాంట్లో ఇచ్చాం. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు పూర్తిగా పక్కన పెట్టాలంటే పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. నంబర్ ఏం చెప్తున్నాం, 7% మంది అవుట్ ఆఫ్ 100 సిబిఎన్ గారి తర్వాత కూటమిని ఎవరు లీడ్ చేయాలి అని అందరి పార్టీలు కలిపి అడిగిన ప్రశ్నకి యునానిమస్గా 7% వచ్చారు. అంటే టీడీపీ తరపు నుంచి యావరేజ్ తీసుకుంటే 11% వచ్చారు ఇన్ టోటల్. మీరు టీడీపీ వాళ్ళకి కోపం వచ్చేది అంటే 7% ఇంక్లూడ్ ఎందుకు చేశారని వాళ్ళు, అంటే 93% వాళ్ళు కోపం రావచ్చు. అది జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టాలి కదా, ఏ పార్టీలో లేరు కదా, ఏ మీటింగ్కి రావట్లే కదా, లేదా ఏ కార్యక్రమానికి అవైలబిలిటీ లేదు కదా, లేదా ఇక్కడ ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు కదని, అది వాళ్ళ స్టాండ్. నేను తప్పట్టు, ఎవరు ఇష్టం అది. బట్ మీరు రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మటన్ బిర్యానీ ఇచ్చి ఉంటారు. ఒకటి పెరుగన్నం ఇవ్వచ్చు, పెరుగన్నం ఇచ్చేవాడు రెస్టారెంట్కి వచ్చే వాడికి అది ఇష్టం అయింది. ఆ 11%కి జూనియర్ ఎన్టీఆర్కి నచ్చేది. దాన్ని మనం కండెమ్ చేయలేం కదా. వీఆర్ రిప్రజెంటింగ్ ద నెంబర్స్. యావరేజ్గా రెస్టారెంట్లో సర్వే చేసుకొని 100కి 6 మందో 7 మందో పెరుగన్నం కూడా ఆర్డర్ ఇస్తున్నారు అనుకుంటున్నాం. పెరుగన్నం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే ఎవరి ఇష్టం వాళ్ళది. దాని నెంబర్ చెప్పడం మా బాధ్యత, ఎలా ఉంది, ఎమోషన్స్ ఎలా ఉన్నాయని. సో 5 years లో 1 year కంప్లీట్ అయింది సార్. సో కూట ప్రభుత్వం నుంచి ఎలా మాట్లాడుకుంటున్నాము, అలాగే మరి విపక్ష నేతగా జగన్ గారు కూడా సక్సెస్ అయ్యారు. అసలు జగన్ గారి పరిస్థితి ఏంటి అంటే మీరు ఆల్రెడీ సర్వే చేశారు కాబట్టి పులివెందుల్లో ఆయన మీద టాక్ ఎలా ఉంది, అసలు ఒపీనియన్ ఏంటి? కోర్ ఉన్న బెల్ట్స్ అంటే కుప్పం కానీ, పులివెందులు కానీ, పిఠాపురం కానీ, మంగళగిరి కానీ, ఇలాంటి అంటే ప్రామినెంట్ లీడర్గా ఉన్నటువంటి నియోజకవర్గాలు, వాటికి ఒక యాడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అవైలబిలిటీ ఉన్నా అవైలబిలిటీ లేకపోయినా, యాక్సెసిబిలిటీ ఉన్నా యాక్సెసిబిలిటీ లేకపోయినా, వీటికి వచ్చే గ్యాప్ని ఆ లీడర్ యొక్క చరిష్మాని, లీడర్ యొక్క స్టేట్ లెవెల్లో కండెమ్ చేసే విధానాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో పులివెందుల్లో ఆబ్వియస్లీ జగన్ గారికి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్లీ కూటమి తరపున ఎవరు లీడ్ చేయాలి అనుకున్న ప్రశ్న మటుకు మోర్ దాన్ 50% వరకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అంటే డజన్ మీద పవన్ కళ్యాణ్ గారు పులివెందులో గెలుస్తారని కాదు, వాళ్ళ అభిప్రాయం కూటమిని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుందని. అంటే వైఎస్ఆర్సీపీ, మీరు ఓటు వైఎస్ఆర్సీపీకి ఇచ్చు, మీరు ఓటు టీడీపీకి ఇచ్చు, మీరు ఓటు జనసేనకి ఇచ్చు, బట్ కన్సాలిడేట్ కూటమిని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది. దాంట్లో అరౌండ్ మోర్ దాన్ 50% వరకు, 53% వరకు పవన్ కళ్యాణ్ గారు పులివెందులో నియోజకవర్గం వరకే మీరు అడిగింది పులివెందులు కాబట్టి దాంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చెప్తున్నాను. జగన్ గారు కొన్ని యాడెడ్ అడ్వాంటేజ్ చెప్తున్నాను. దాంట్లో కూటమి తరపున ఎవరు లీడ్ చేయాలంటే క్వశ్చన్కి సమాధానం చెప్తున్నాను. సో మరి అంటే లాస్ట్ టైం 164 సీట్స్ వచ్చాయి సార్ కూటమికి. సో మరి ఇప్పుడు అన్ని సీట్స్ వస్తాయా, తగ్గుతాయా, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది? 100% రావండి. ఇప్పుడు మీరు parabil.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ రోజు 2 పార్లమెంట్, అంటే ఈరోజు మనం 13వ తారీఖు మాట్లాడుకున్నాం, 12వ తారీఖు నిన్న సాయంత్రం 2 పార్లమెంట్ రిలీజ్ చేసాం. ఒకటి కడప పార్లమెంటు, ఇంకోటి అనంతపురం పార్లమెంటు. ఈ రోజు మీరు చేస్తున్న వర్క్ జరుగుతుంది. ఇంకా ఫినిషింగ్స్ ఏమంటే చిన్న చిన్న కరెక్షన్ చేసి ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే కానీ రేపు మార్నింగ్ కానీ ఎంటైర్ రాయలసీమ చేస్తున్నాం. అంటే 52 నియోజకవర్గాలు చేస్తున్నాం. 52 నియోజకవర్గాలు యావరేజ్ ఒక క్వశ్చన్ యావరేజ్ తీసుకుంటే దాదాపు 10 నియోజకవర్గాల్లో కూటమి రాదు.
సీట్లు కోల్పోవచ్చు. అదే 10 సీట్లు కోల్పోతుంది. వచ్చింది అనుకోండి, ఇప్పుడు 10 సీట్లు కోల్పోతుంది. అంటే దాదాపు 15 సీట్లకి వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుంది. సో ఇక్కడ సీట్లు కోల్పోతుంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఉండేది 2 పార్టీల సిస్టమ్ జరుగుతుంది. అంటే కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ జరుగుతుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న కూడా దాని టువార్డ్స్ అదే కదా. సో 10 సీట్ల వరకు ఇక్కడ కోల్పోతుంది. రాయలసీమ బెల్ట్ లో కూటమి 10 కోల్పోతుంది. అంటే ఇప్పుడు ఇంకో దగ్గర ఇంకో రకంగా ఉండొచ్చు కదా. గోదావరి జిల్లాల వరకు ఒక రకంగా ఉండొచ్చు, ఉత్తరాంధ్ర ఒక దగ్గర ఉండొచ్చు, మేము విజయనగరంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పర్స్పెక్టివ్ ఉండొచ్చు. కాబట్టి ఈజీగా టర్న్ అవ్వచ్చు. సో ఇమీడియట్గా ఇన్ని సీట్లు వస్తాయనేది ఇంపాసిబుల్ కేసు. సో మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నెక్స్ట్ ఏమైనా సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే మీరు ఆల్రెడీ సర్వే చేశారు కాబట్టి. ఇప్పటికిప్పుడైతే అంత పొజిషన్ డ్యామేజ్ కదండి, బట్ మోర్ డ్యామేజ్ ఎమ్మెల్యేస్ మధ్య నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోతుంది. సార్ ఇది 2 చక్రాల బండి లాంటిది సార్. సెంటర్ స్టేట్ లో ఎలా జరుగుతుందో అది ఇంపార్టెంట్. లోకల్ గా ఎమ్మెల్యే యొక్క పనితీరు, ఎమ్మెల్యే అవైలబిలిటీ, ఎమ్మెల్యే యాక్సెసిబిలిటీ, ఎమ్మెల్యే చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకోవడం. ఎందుకంటే 70-30 లాగా ఉంటుంది, లేదా 80-20 లాగా ఉంటుంది. 80%, 70% పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఆ 20% కానీ 10% కానీ 30% కానీ వ్యక్తి యొక్క ఎమ్మెల్యే యొక్క మాట తీరు, అవైలబిలిటీ, తను ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవడం ఉంటుంది. పార్టీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చినప్పుడు ఇది ఒక 20% ఇతను ఓట్ బ్యాంకింగ్ అలా నిలబెట్టుకున్నా కానీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ పడిపోయినప్పుడు గెలవడు. లేదా పార్టీ ఓట్ బ్యాంకింగ్ అలాగే ఉన్నా కానీ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదన్నా అది పడిపోతా ఉంది. సో ఖచ్చితంగా ఈయన పుష్ చేసుకోవాల్సింది ఈ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కంటెస్ట్ చేసింది ఆ కోటరీ యొక్క ఇమేజ్ మార్చుకోవాలి. అలాగే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి, కొట్లాడాలి, ఫైట్ చేయాలి, అడ్రస్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి, ఇమేజ్ రీబిల్డ్ చేసుకోవాలి. అప్పుడే జగన్ 2.0 అవుతారు. కానీ ఇవేం చేయకుండా జగన్ 2.0 అవ్వదు. సో మీరు 2019లో కూడా సర్వే చేసినప్పుడు వైసీపీకి 150 సీట్స్ వస్తాయన్నారు. ఒక సీట్ ఎక్కువగానే వచ్చింది. సో 100% యాక్యురేట్ అయ్యారు. అప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా మేము ఓన్ చేసుకున్నారు. సో తర్వాత 2024లో కూడా జనసేనకి 21 సీట్లు 21 సీట్లు గెలుస్తారన్నారు. అన్నట్టుగానే 100% యాక్యురేట్ గా రిజల్ట్ అయితే వచ్చింది. సో ఆ తర్వాత జనసేన కూడా మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. సో మీరు రీసెంట్ గా ఇచ్చిన మీరు ఒక మాట ఏమన్నారంటే స్ట్రక్చర్ సరిగ్గా లేదు జనసేనలో, ఇంకా బిల్డప్ చేసుకోవాలన్నట్టుగా ఒక మాట అయితే మాట్లాడారు కదా. సో దానివల్ల మరి దీంట్లో నెగిటివిటీ ఏమైనా వస్తుంది అనుకుంటున్నాను. స్ట్రక్చర్ బిల్డింగ్ అంటే సార్ ఇప్పుడు ఒక వీడియో పవన్ కళ్యాణ్ మీద చూసారనుకోండి, వేలాది మంది ప్రపంచంలో ఉండాలంతా చూస్తున్నారు ఆ వీడియోని. పవన్ కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేస్తున్నారు, బాగుంది. అది వాళ్ళకి సరిపోతుంది. బట్ కార్యకర్త ఎవరైతే ఉన్నాడో తను వీడియో మాత్రమే చూడడం కాకుండా గ్రౌండ్లో వర్క్ చేస్తుంటాడు. తను చేస్తుంటాడు. అది మొక్కలు నాటడం కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఎవరికైనా పెన్షన్ ఇప్పించడం కావచ్చు, తను లీడర్గా ఎదిగేదానికి ఏం చేస్తే బాగుంటుందో, లేదా సమస్యలు తిరిగేదానికి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తుంటాడు. అవన్నీ చేస్తున్న క్రమంలో తనకి 2-3 ఇష్యూస్ ఉంటాయి. నేను ఎవరితో అడ్రస్ చేయాలి, ఎక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడద్దు అంటున్నారా, ముందుకెళ్ళాలి. అది ఎంపీటీసీ కావచ్చు, లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే సమస్యలు కావచ్చు, మండల స్థాయి కావచ్చు, విలేజ్ స్థాయి కావచ్చు. ఆ పరిష్కార మార్గాలు వెంటనే వస్తే తను చేయాలనుకున్న పనులు వెంటనే చేయగలిగి, లేదా అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమిలో వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. కాబట్టి ఆ మిడిల్ లేయర్లో ఉన్న వాళ్ళకి ఎవరితో మాట్లాడాలి, ఈ ముందుకు చేయాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరు కదా, అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఈ 2వ చక్రం ఫాస్ట్ కదలాలంటే ఈ స్ట్రక్చర్ కావాలి. మొదటి చక్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటా పోతున్నారు. 2వ చక్రం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే 2 చక్రాలు సమంగా ఫాస్ట్ కదిలినప్పుడే 21 స్థానాల నుంచి నెక్స్ట్ ఇంకా వాళ్ళ మనసులో ఉన్నటువంటి నెంబర్ ఏదైనా ఉంటుంది కదా, అక్కడే ఆగాలనుకోరుగా. ఆ స్థానాలకు ఎదిగేదానికి అవకాశం, అవైలబిలిటీ పెరుగుతుంది. ఎలాగో జనసేన ప్రస్తుతం వచ్చింది కాబట్టి సో లాస్ట్ టైం 21 సీట్స్ వచ్చాయి. సో మరి ఈసారి 21 సీట్స్ వచ్చే అవకాశం ఉందా, అది ఇంకా ఏమైనా పెరుగుద్దా, లేదంటే ఏంటి అసలు? అంటే వ్యతిరేకత ఏమైనా ఉందా? వ్యతిరేకత 100% ఉందండి. నేను చెప్పిన 19 స్థానాలు అదే పేర్లు చెప్తాను. ఇప్పుడు మీరు ఏది కావాలన్నా paravill.com దానికి స్వయంగా పే చెప్పారు. ఎందుకంటే ఇంత వర్క్ చేస్తున్నాం కదా సార్, ఇంత వర్క్ చేసి గ్రౌండ్ లో 800 మంది, ఇప్పుడు మీరు ఆఫీస్లో చూసారు ఎంత హెక్టిక్ గా ఉందో. దాంట్లో మధ్యలో కూడా మీరు స్పేస్ తీసుకొని మనం ఎంటర్ చేస్తున్నాం. సో దీన్ని వర్క్ చేసినప్పుడు దానికంటే ఒక అమౌంట్ అవుతుంది. అమౌంట్ వాళ్ళు పర్చేజ్ చేసుకుంటేనే కుదురుతుంది. ఇది ఒక పార్టీ అడిగి చేసే మోడల్ కాదు. పారావిల్లో ఏంటంటే మనం ముందుకు వచ్చి నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, ఆ సమస్యలు ఏంటి, కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అనాలిసిస్ ఇచ్చే రిపోర్ట్. సో ఆబ్వియస్గా ఆ పేమెంట్ మెథడాలజీ వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రైమరీగా వచ్చే డేటా మనం డిస్కస్ చేసేది ప్రజలకు అర్థమవుతుంది, ఎక్కడున్నారో అర్థమవుతుంది. బట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి కావాలంటే అది జనసేన ఎమ్మెల్యే కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు, జనసేన ఆస్పిరెంట్ కావచ్చు. నేను రేపొద్దున ఇక్కడ కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఉందా అవకాశం, లేదా నా కమ్యూనిటీ ఏం కోరుకుంటుంది, అసలు ఇష్యూస్ ఏంటి, ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఏ బూత్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ బూత్లు కన్వర్ట్ అవుతుంటే వాడు వైఎస్ఆర్సీపీ, ఏ బూత్లో కూటమి ప్రభుత్వం నేటివిటీ ఉంది, లేదా నేను అడ్రస్ చేయగలనా, ఇవన్నీ పొందుపరుస్తాం. సార్ మీరు ఇందాక చెప్పారు కదా కోర్ దాంట్లో అంత బాగానే ఉంది అని. సో పులివెందులో కూడా ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది అని, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఇలా మంగళగిరిలో లోకేష్ గారికి. సో మరి పిఠాపురంలో మొన్న కూడా ఒక వివాదం జరిగింది కదా సార్, అంటే వర్మ గారి ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి పిఠాపురం సంగతి ఏంటంటే
అదేనండి, ఆ గ్యాప్ ఉంటుంది, పెరుగుతుంది అంటున్నాను. బట్ లోకల్గా ఉన్నటువంటి యాడ్ అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆ ప్రామినెంట్ లీడర్లోకి వెళ్ళిపోయారు కాబట్టి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, పంచాయతీరాజ్కి వీటన్నిటికి మినిస్ట్రీస్గా ఉన్నారు కాబట్టి, ఆ దాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేయడానికి, సాటిస్ఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నప్పుడు చూసుకుని నేను ఒక 5 నిమిషాలు అనుకున్నాను లేట్ అయితే పర్లేదు కేకర్ మీరు చూస్తున్నాం కదా చాలా బిజీగా ఉన్నారు, ఆ మీటింగ్ అయిన తర్వాత మీరు అంటారు. అరగంట గంట పెరిగే కొద్దీ మీకు చిరాకు చికాకు పెరుగుతూ ఉంటుంది, ఆ సహనం కోల్పోద్ది. 2 గంటలు లేట్ కాకపోతే ఇంకోటి అవసరం లేదు పదని చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట, రెస్పెక్ట్ లేదు మాట్లాడేదానికి. సో ఆ సహనం కోల్పోయేంత స్టేజ్కి పుష్ చేయకూడదు, ఎంతో కొంత దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్కి ఒకసారి ప్లాన్ చేసుకోవడం, ఆ రైట్ పర్సన్స్ని వింగ్ చేసుకోవడం, లేదా వర్మ గారు కావచ్చు, జనసేన నుంచి ఇంకెవరైనా ఉంటే మీడియేటర్గా ఉన్న వాళ్ళని సవరదీయడం, మాట్లాడడం. మీరు ఎందుకంటే మిమ్మల్ని నమ్మి నేను రాష్ట్రాన్ని పార్టీని చూసుకుని వెళ్తున్నాను, మీరు మోర్ కాన్షియస్గా ఉండండి చెప్పడం, ఇట్లాంటి ముందుకు వెళ్ళాలి. అంటే 21 సీట్స్ అంటే జనసేన 21 సీట్స్కి ఎన్ని సీట్స్ మంత్రులకి అంటే ఎమ్మెల్యేలకి వ్యతిరేకత ఉంది సార్? ఒక 4-5 మెంబర్స్ మీద అయితే బాగుందండి. పేర్లు అయితే చెప్పలేదు కదా. ఓకే, సో అంటే ఫైనల్గా సార్ మీరు ఇచ్చిన సర్వే మీద కొంతమంది అంటే అసంతృప్తిగా ఉన్నారు. ఏమంటున్నారంటే కేకే అనే ఒక సంస్థ, కేకే సర్వే వారు ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోయారు అని ఒక వార్త అయితే వస్తుంది. వాళ్ళకి నిచ్చే సమాధానం నేనేం సమాధానం చెప్పాను సార్, ఇప్పుడే కదా నాకు మామూలు కెరీర్లోనే మీరు చాలా మంది వీడియోస్లో మీరు చేసేటప్పుడు కింద నెగిటివ్ కమెంట్స్ ఇవ్వచ్చు. మీరు ప్రతి వీడియోకి వెళ్ళి రిప్లై ఇస్తారా? ఎందుకంటే మీరు ఎదగాలి, వేరే ఇంటర్వ్యూ బెటర్గా చేయాలి. బట్ ఆర్గనైజ్డ్గా ప్రాపర్గా దాని సలహా ఉందనుకోండి, కేగర్ ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఇది కూడా చేయండి, అది ఆర్గనైజ్డ్గా మీరు డెవలప్ అయ్యేది. నింద అనే దాని మీద మనం కింద చూస్తూ మొదలు పెట్టామంటే మనం ఎదగం. నిందలు చూసుకుని ఇట్లా అన్నాడు ఇలా అంటున్నాడు, అందులో మనం ఉన్న ఫీల్డే మోస్ట్ ప్రామినెంట్, వైరల్గా అయ్యేదానికి, ఇష్యూస్ దానికి, అడ్రస్కి ఆ పట్టాలు ఏమాత్రం తప్పినా, బ్యాలెన్స్ తప్పినా ఇమేజ్కి కమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, కమెంట్ ఈజీగా పెట్టదు. బట్ మెజారిటీ 80-90% మనం ఏది మాట్లాడితే బాగుంటుంది, కరెక్ట్గా చెప్తారు అనేది కార్యకర్తకు అర్థం అవుతుంది. ఉంటుంది, ఏం చెప్పాలి, మనం పని చేసుకుంటే యాక్యురసీ చేసుకుంటా పోవడం. కానీ ఆబ్వియస్లీ ఇదంతా ఎమోషన్ సైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ కాబట్టి, లేదా పొలిటికల్ పార్టీస్ మోర్ క్యాస్ట్ పరంగా కావచ్చు, ఎమోషన్ పరంగా కావచ్చు, లీడర్ మీద ఉన్న అభిమానం మీద ఇప్పుడు ఏది చెప్పినా కానీ వాళ్ళకి కొంచెం హర్ట్ అవ్వచ్చు. బట్ కొంచెం ఆలోచించి చూస్తే కరెక్ట్గా చెప్పారా లేదని వాళ్ళకే అర్థం అవుతుంది. ఏం లో ఉండదండి, నేను చేసుకుంటూ వెళ్తాను. లో ఎప్పుడు అంటే వర్క్ స్ట్రెస్ మీద ఎక్కువ మీద అవుతుంది, కానీ ఇచ్చే ప్రెజర్స్ నేను తీసుకుని, ఎందుకంటే బయట ఎవరిని కలవను. నేను ఆఫీస్కి వెళ్తే మాక్సిమం 1-to-1 ర్యాపోలు, జగన్ గారితో కూర్చోవాలి, పవన్ కళ్యాణ్ గారితో కూర్చోవాలి, చంద్రబాబుతో కూర్చోవాలి, లేకపోతే మినిస్టర్తో కూర్చోవాలని ఉండదు. అంది వేలో ఎవరైనా కలిసినా మాట్లాడినా, లేకపోతే మన ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మాట్లాడినా, వాళ్ళకి ఏమన్నా కావాలంటే స్ట్రాటజికల్గా వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్ కావాలంటే చేసి పెడుతుంటాం. సో మీరు అంతే యాక్యురేట్గా ఇచ్చినా సరే మిమ్మల్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ నుంచి ఏమన్నా ఎప్పుడన్నా వివాదాలు కానీ, లేదంటే ఇలాంటి అంటే థ్రెటనింగ్ కాల్స్ కానీ ఏమన్నా వచ్చాయి? అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉండేయండి, మనం స్థాయి ఆ స్టేజ్ దాటామనుకుంటాను. మేబీ కమెంట్ రూపంలో అయితే ఎక్కడైనా వీడియోలో ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రామినెంట్ లీడర్స్ కాడి నుంచి కానీ, పార్టీ హెడ్స్ కాడి నుంచి కానీ, మినిస్ట్రీస్ కానీ, ఓడిపోయిన మినిస్ట్రీస్ కానీ, గెలిచిన మినిస్ట్రీస్ కానీ, వీళ్ళైతే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. అంతవరకు ఆ స్థాయికి చేరుకున్నాం అనుకుంటున్నాను. సో చూసారు కదా, నేను పార్టీలకు అతీతంగా చేయను, పార్టీలకు సపోర్ట్గా చేయను, సో ప్రజల అభిప్రాయాన్ని నేరుగా వెల్లడిస్తాను అని కేకే గారు చెప్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.